బీజేపీలో కలకలం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జితేందర్ రెడ్డి ట్వీట్లు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. అందులో జంతువును తన్నే వీడియో పెట్టారు జితేందర్ రెడ్డి. అయితే కొద్దిసేపటికే ఆ వివాదాస్పద ట్వీట్ని తొలగించారు. మళ్ళీ అదే వీడియో పోస్ట్ చేశారు జితేందర్ రెడ్డి. తెలంగాణ బీజేపీ నేతలకు ఈ ట్రీట్మెంట్ అవసరం అంటూ ట్వీట్ చేశారు. అమిత్ షా, బిఎల్ సంతోష్లకి ట్యాగ్ చేశారు జితేందర్ రెడ్డి. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. అయినా ఇలాంటి ట్వీట్ చేయడం పట్ల ఇప్పుడు బీజేపీలో కలకలం రేగుతోంది. ముందు పోస్ట్ చేశారు, తర్వాత డిలీట్ చేశారు, తర్వాత మళ్ళీ పోస్ట్ చేశారు. కొందరు బీజేపీ నేతలకు ఇట్లాంటి ట్రీట్మెంట్ అవసరం అంటూ అమిత్ షాని అండ్ బిఎల్ సంతోష్ని ట్యాగ్ చేస్తూ జితేందర్ రెడ్డి ఈ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే బీజేపీలో ఉంటూ బీజేపీ నేత చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది. జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ని, ఆ వీడియోని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే బీజేపీలో కలకలం రేపుతోంది. ఇందులో ఒక మనిషి దున్నపోతుని తంతున్నాడు. ఈ వీడియో పెట్టారు జితేందర్ రెడ్డి. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఈ వివాదాస్పద ట్వీట్ని తొలగించారు. అయితే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అదే వీడియో పోస్ట్ చేశారు జితేందర్ రెడ్డి. ఇక పోస్ట్ చేయడమే కాకుండా ఈసారి కింద కామెంట్ కూడా చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కొంతమందికి ఈ ట్రీట్మెంట్ అవసరమని ట్వీట్ చేశారు. దిస్ ట్రీట్మెంట్ ఈజ్ వాట్స్ రిక్వైర్డ్ ఫర్ బీజేపీ తెలంగాణ లీడర్షిప్. ఎస్, లీడర్లను ఉద్దేశించి ఇంకా ఈ వ్యాఖ్య చేస్తున్నారు జితేందర్ రెడ్డి. తెలంగాణ బీజేపీ లీడర్లకు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అవసరం అంటూ ట్వీట్ చేశారు. ఇంకా ఇందులో మామూలుగానే ట్వీట్ చేయకుండా అమిత్ షా, బిఎల్ సంతోష్ అనే ట్యాగ్ కూడా చేశారు జితేందర్ రెడ్డి. ప్రస్తుతం ఈ ట్వీట్లే బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అగస్త్య లైవ్లో అందిస్తారు. అగస్త్య, ప్రస్తుతం జితేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో యాక్టివ్గానే ఉన్నారా? అసలు ఈ ట్వీట్ చూడగానే ఫస్ట్ వచ్చిన అనుమానం. అండ్ సెకండ్ థింగ్, అసలు ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు ఏం జరిగి ఉంటుందని వీడియో చేశారు? జితేందర్ రెడ్డి ట్వీట్ ఉదయం నుంచి కూడా బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక జంతువుని వెహికల్ ఎక్కించే ప్రయత్నంలో ఆ వెహికల్ ఎక్కకపోవడంతో ఆ జంతువుని తన్నిన తర్వాత అది వెహికల్ ఎక్కుతుంది. ఈ వీడియోని ఆయన పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి దిస్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ తెలంగాణ లీడర్స్, ఇలాంటి ట్రీట్మెంటే తెలంగాణ బీజేపీ నాయకులకు అవసరం అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అది డిలీట్ చేశారు. అది పొరపాటున చేశారని అనుకుంటున్న తరుణంలోనే ఇమీడియట్గా మళ్ళీ ఇప్పుడు 11:51కు ప్రస్తుతమైన ట్విట్టర్ అకౌంట్లో యాక్టివ్గా ఉంది. ఇది వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్, ఫేక్ అకౌంట్ అనుకోవడానికి కూడా లేదు. జితేందర్ రెడ్డి యాక్టివ్గా ఉండే ట్విట్టర్ అకౌంట్లోనే దీంట్లో పెట్టి ఆ వీడియోను మళ్ళీ 11:51కు పోస్ట్ చేశారు. మనం ఈ ఫోన్లో చూసుకోవచ్చు. ఇది ఇంకా యాక్టివ్గా ఉంది. పాత ట్వీట్, ఉదయం చేసిన ట్వీట్ డిలీట్ అయింది. ఇప్పుడున్న ట్వీట్ మాత్రం ఇంకా ఉంది. 11:51కు మళ్ళీ పోస్ట్ చేశారు. సేమ్ మెసేజ్ బిఎల్ సంతోష్ను, భారతీయ జనతా పార్టీని, అమిత్ షాను, సునీల్ బన్సాల్ను, బీజేపీ తెలంగాణ వీటిని ట్యాగ్ చేశారు. అయితే ఈ ట్వీట్ వెనక ఏంటి ఉద్దేశం అనేది ఇంక జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. అయితే గత కొంతకాలంగా బీజేపీలో వర్గపోరు నడుస్తుంది. ఒక వర్గం పైన ఇంకో వర్గం ఆధిపత్యం చలాయించుకునే ప్రయత్నంలో వర్గపోరు అయితే తీవ్రంగా నడుస్తుంది. ఈ సమయంలో జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ కాస్త ఇంపార్టెన్స్ ఉంది అనుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం జితేందర్ రెడ్డి నివాసంలో ఒక కీలకమైన మీటింగ్ అయింది, లంచ్ మీటింగ్ అని చెప్పినప్పటికీ కూడా పార్టీ అంతర్గత విషయాలను చర్చించినట్టుగా కూడా ఒప్పుకున్నారు. ఆ మీటింగ్కి చాలామంది నాయకులు హాజరయ్యారు. బీజేపీలోకి సంబంధించిన చాలామంది నాయకులు, కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్, ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా హాజరైన నేపథ్యంలో ఈ వర్గపోరు నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది మాత్రం ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ అగస్తే, మరి ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో జితేందర్ రెడ్డి, మరి దీనికి రిప్లై ఎలాంటిది వస్తుంది, ఏ నేతల నుంచి వస్తుంది ఇంకా అనేది చూడాలి.